మనతో మాట్లాడడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి హజ్ వెళ్ళే బస్సు యాత్రలో జెండా ఊపిన తర్వాత మాకు హిందూ ముస్లింలు రెండు కన్నులు అని చెప్తూనే ఇక్కడ అసలు బీజేపీని రానివ్వము, ఎస్ఐఆర్ చేస్తా అంటే అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హిందూ ముస్లిం రెండు కళ్ళు అన్నారు. మరి ఏ కన్నుకు ఎక్కువ చూపు ఉంది, ఏ కన్ను తక్కువ చూపు ఉంది ఆయన చెప్పిన తర్వాత నేను చెప్పగలుగుతాను. రెండో థింగ్ ఏంటంటే రెండు కళ్ళు కలిసి ఒకటే చూపు ఉంటుంది. మరి ఒక కన్ను మూసుకుంటే ఒక కన్ను చూడగలుగుతాం, ఇంకో కన్ను మూసుకుంటే ఒక కన్ను చూడగలుగుతాం. దీన్ని బట్టి మరి హిందువులు ఎంత పర్సెంటేజ్ ఉంది, ముస్లిం ఎంత పర్సెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. అదేవిధంగా సర్ అనేది రాజ్యాంగ పరంగా ఎలక్షన్ కమిషన్ సపరేట్ బాడీ, అది సపరేట్ బాడీ, ఏ పార్టీకి సంబంధం ఉండదు. మరి ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయింటే రాజ్యాంగ పరంగా అయ్యారా, రాచరికం పరంగా అయ్యారా, లేకుంటే గుంజుకొని అయ్యారా? దీనికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాజ్యాంగ పరంగా మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, మాజీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. రాజ్యాంగం చదువుకొని మాట్లాడండి. ఈ చదువుకొని మాట్లాడిన తర్వాత దాన్ని సమాధానం చెప్తాం. అదేవిధంగా రేపు తెలంగాణ గడ్డ మీద మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కాలు పెడతా ఉన్నారు. నా తెలంగాణ డెవలప్ కావాలనే ఉద్దేశంతో సుమారు 9,500 కోట్లతోని డెవలప్మెంట్ కార్యక్రమానికి జాతికి అంకితం చేయడానికి నరేంద్ర మోడీ గారు కాలు పెడతా ఉన్నారు. ఇంకా రాబోయే ప్రాజెక్టుల కోసం చెప్పమంటే బుల్లెట్ ట్రైన్లు 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చారు. ఒకటి పూనా నుంచి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. మరి ఇచ్చిన 8-9 బుల్లెట్ ట్రైన్లో 3 తెలంగాణకి ఇస్తున్నారు అంటే ఎంత గొప్పదనమో దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. మరి ఇవన్నీ చేస్తున్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యే 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్రానికి ఏం చేశారని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రమ్మని సమాధానం రమ్మని, లేకుంటే మీ టీవీలో పెట్టు. 13 లక్షల కోట్లు ఇప్పటిదాకా ఇచ్చినాం. 13 లక్షల కోట్లతో ఇచ్చి డెవలప్ చేస్తున్నాం. డెవలప్ చేసిన తర్వాత రమ్మని, ఏ మంత్రులు వస్తారా లేకపోతే ఎవరైనా వస్తారా రమ్మని చెప్పు, ఏడా చర్చ పెడతారు, దాన్ని బట్టి దానికి లెక్కలతో సహా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మీరు ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధం ఉన్నారు? 100% ఓపెన్ ఛాలెంజ్. గతంలో 2014 నుంచి 14 కన్నా ముందు ఏ విధంగా డెవలప్ ఉంది, 14 తర్వాత ఏమేమి డెవలప్ అయింది, ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చినాం, ఎన్ని ఐఐటీలు ఇచ్చినాం, ఎన్ని ఎయిమ్స్ ఇచ్చినాం, అదేవిధంగా ఎన్ని నేషనల్ హైవే ప్రాజెక్టులు ఇచ్చినాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో RRR ఏదైతే అనుకున్నావో నేషనల్ హైవే 161A దానికి సుమారు 20,000 నుంచి 30,000 కోట్ల దాకా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం. మరి అది కూడా ఓపెన్ చేయడానికి వస్తుంది. అతి త్వరలో ఎయిమ్స్ ఓపెన్ చేయడానికి వస్తూ ఉన్నాం. ఇట్లా నంబర్ ఆఫ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ సభకు వస్తూ ఉంటాడు. ఎందుకంటే ముందు డెవలప్మెంట్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని, అందుకోసానికి అందరు విశ్వాసం కోరుకుంటేనే అది డెవలప్ అయితేనే మనకు బెనిఫిట్ అవుతుంది. నరేంద్ర మోడీ గారు ఒకటే చూస్తూ ఉన్నారు, తెలంగాణ నాది అని, భారతదేశంలో అంతర్భాగమని. భారతదేశం ఎప్పుడైతే ఒక రాష్ట్రం డెవలప్ అవుతుందో దేశం డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి కనీసం ఒకటి చెప్తా ఉన్నాను, మీరు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, మరి ఆరోగ్యశ్రీ తీసుకొని ఇంతవరకు దానికి ఇంప్లిమెంటేషన్ చేయలేరు. మరి 10 లక్షలన్న దాని ఇంప్లిమెంటేషన్ లేదు. ఆయుష్మాన్ భారత్ ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్న భారతదేశంలో నడుస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఒకటే ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా రాష్ట్రాలు, నా రాష్ట్రం అనేది నా అంతర్భాగం అనే రాష్ట్రంలో బాడీకి ఏ కాలుకు నొప్పి వచ్చినా, చేయికి నొప్పి వచ్చినా, కనుకు నొప్పి వచ్చినా నాకు నొప్పి వచ్చిందనే ఉద్దేశంతోనే భారతదేశం ఉన్నది. ఏది నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉన్నారు. ఇది అయిన తర్వాత, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయిన తర్వాత రేపు జరగబోయే 4 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో సుమారు లక్షలాది మంది వస్తూ ఉన్నారు. నేను కార్యకర్తలు కోరుతూ ఉన్నాను, దయచేసి ఎక్కడైతే మెట్రో దగ్గర ఉందో అక్కడనే పార్కింగ్ పెట్టుకొని మెట్రోకి ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ దగ్గర దిగితే మీకు ఈజీ ఫెసిలిటీ ఉంటుంది. ఆ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ మీరు వస్తే మా సభ ప్రాంగణంలో దిగుతారు. అక్కడ వచ్చేసి సభను సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నాను. దానికి అదే భాగంగా మొట్టమొదటిసారిగా స్టేట్కు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి వస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి మంచి స్వాగతం పలికి పెద్ద ఎత్తున లక్షలాది మంది నరేంద్ర మోడీ గారు ఏదైతే మనకు కార్యక్రమాలు ఏవైతే ఓపెన్ చేసిన తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడతారో అందరూ తను ఏదైతే మాట్లాడిన మాటలు ఆలోచన చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోయి రేపొద్దున జరగబోయే ఎలక్షన్లో ఏ విధంగా, ఎందుకంటే పశ్చిమ బెంగాల్ మనం కైవసం చేసుకున్నాం, నెక్స్ట్ టార్గెట్ మన తెలంగాణనే.
మన తెలంగాణ ఇప్పుడు 2 పార్టీలు చాలా భయపడతా ఉన్నారు. అడుగు పెడుతున్నా అంటే భయపడతా ఉన్నారు. కైవసం చేసుకుంటారా బాబు అనే భయంలో ఉన్నారు. అందుకోసం నాయకులకైనా కార్యకర్తలైనా ప్రతి ఒక్కరు రాబోయేది మన గవర్నమెంటే. మన గవర్నమెంట్ వచ్చిందాక హార్నిషాలు అందరూ కష్టపడాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాను. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినప్పుడు 3 రాష్ట్రాలు మనం కైవసం చేసుకున్నాం. పశ్చిమ బెంగాల్ అన్నిటికన్నా ముఖ్యమైనది. పశ్చిమ బెంగాల్ ఏ విధంగా కైవసం చేసుకున్నాం దానికన్నా ఇది ఈజీ, ఆటోమేటిక్ మనం కైవసం చేసుకోవడం అని తెలియజేస్తూ, అంటే రేపు ఏమైనా జైనింగ్స్ ఉండబోతున్నాయి? అన్ని పార్టీల వాళ్ళు కూడా బీజేపీ వైపు చూస్తూ అంటున్నారు కదా, రేపు ఏమైనా జైనింగ్స్ ఉండబోతున్నాయి? రేపు మోదీ గారి దగ్గర ఏం జైనింగ్స్ ఉన్నాయి, ఓన్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. రేపు డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు, నాయకులను ఉద్దేశించి మాట్లాడతారు. భవిష్యత్తులో ఆపరేషన్ బీజేపీ ఏమైనా ఉండబోతుందా? ఆకర్ష్ బీజేపీ ఆటోమేటిక్ ఏంటంటే రామచంద్రన్ చూసుకుంటాడు, దానికి అవసరం ఏం లేదు. రామచంద్రన్ అవి చూసుకుంటాడు. ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు. ఏ విధంగా మనము తెలంగాణ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, మేక్ ఇన్ ఇండియా అయినా డెవలప్మెంట్ కార్యక్రమాలైనా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జైరాబాద్లో కూడా స్మార్ట్ సిటీలో 1 ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్లో 8 బుల్లెట్ ట్రైన్లో మనకు 3 ఇచ్చారు. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు టెక్స్టైల్ పార్కులో మనకు 1 ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవే ప్రాజెక్టులో డెగ్లూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది. అండర్ పాస్లు అయినా, తర్వాత ఏంటంటే టర్మినల్స్ అయినా మలాపూర్లో టర్మినల్స్ రాబోతుంది 610 కోట్లతో. ఈ విధంగా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు దాన్ని ఓపెన్ చేయడం, ఇంకా జాతికి అంకితం చేయడానికి నరేంద్ర మోడీ గారు వస్తారు. అందుకోసానికి దయచేసి 4 గంటలకల్లా మీరందరూ నరేంద్ర మోడీ గారి సభకు హాజరై దీన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే రానున్న ఎలక్షన్లకు కూడా ఇది ఒక నాంది కాబోతుంది. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ అధికారం చేపట్టబోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జరగబోయే నరేంద్ర మోడీ సభకు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి కూడా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.